హలో అండి, అందరికీ నమస్తే. నేను గోపిచంద్. ఇవాల్టి ఎస్టీవీ తెనాలి న్యూస్ బులెటిన్కి స్వాగతం. పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు Star Srinidhi, Star Srinidhi. secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ ప్రకాశం రోడ్ గంగానమ్మపేట తెనాలి. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలిలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పర్యటన. పలు వార్డుల్లో పర్యటించి ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించిన ఆలపాటి. తెనాలి మార్కెట్ సెంటర్లో పండ్ల వ్యాపారుల ఆందోళన. మున్సిపల్ సిబ్బంది తరచూ వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన. అంగల్గుద్దురు గ్రామంలో పర్యటించిన ఆర్డీఓ శ్రీరమణి, తహసీల్దార్ గోపాలకృష్ణతో కలిసి ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించిన ఆర్డీఓ. తెనాలిలో ఆదివారం ఛత్రపతి శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. సుల్తానాబాద్ నుండి శివాజీ చౌక్ వరకు జరిగే బైక్ ర్యాలీలో ప్రజలందరూ పాల్గొనాలని నాయకుల పిలుపు. ఇటువంటి మరిన్ని వార్తా విశేషాలను ఈరోజు ఎస్టీవీ తెనాలి న్యూస్ బులెటిన్లో చూద్దాం. తెనాలి మండలంలో కొనసాగుతున్న సమగ్ర ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని ఆర్డీఓ శ్రీరమణి శుక్రవారం పరిశీలించారు. తహసీల్దార్ కేవి గోపాలకృష్ణతో కలిసి అంగలగుదురు గ్రామంలో పర్యటించి ఇంటింటా ఓటర్ వివరాల సేకరణ, జాబితాల పరిశీలన, నమోదు ప్రక్రియ తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత సిబ్బందితో మాట్లాడిన ఆర్డీఓ అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదు అయ్యేలా క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. వెరిఫికేషన్ ప్రక్రియలో నిర్లక్ష్యం, ఆలస్యం, తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పరిశీలనలో భాగంగా కొందరు సిబ్బంది పనితీరుపై ఆర్డీఓ అసంతృప్తి వ్యక్తం చేశారు. విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెరిఫికేషన్ ప్రక్రియ చేయాలని సూచించారు. ఓటర్ల జాబితా సక్రమంగా రూపొందించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలకమని పేర్కొంటూ అర్హత ఉన్న ప్రతి పౌరుడు తమ వివరాలను ధృవీకరించుకుని సహకరించాలని ఆర్డీఓ కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రాసెస్ జరుగుతుంది మన జిల్లాలో, అది తెనాలి కాన్స్టిట్యున్సీలో. అంటే ఈ ప్రాసెస్ 2002 ఎలక్టోరల్ రోల్తో కంపేర్ చేస్తూ మొత్తం ఎలక్టోరల్ రోల్ అంతా తరోగా వెరిఫై చేసి కరెక్ట్గా ఉండేలా చూడడం అనేది దీని యొక్క లక్ష్యం అన్నమాట. మనం ప్రస్తుతానికి ప్రతి ఓటర్కి అంటే 2,68,000 ఓటర్లు ఉన్నారు మనకి తెనాలి కాన్స్టిట్యున్సీలో. అందరికీ ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఫస్ట్ ఫేజ్లో బిఎల్ఓస్. అలాగే ఇప్పుడు ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ కలెక్ట్ చేసుకుని మనం డిజిటలైజ్ చేస్తాము. డిజిటలైజ్ చేసి ఈ ప్రాసెస్ అంతా ఈ డ్రాఫ్ట్ రూల్ పబ్లిష్ చేయడం అన్నది మనకి జూలై 14వ తారీఖు వరకు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం. సో దీనికి సంబంధించి ఈ అన్ని ఎన్యూమరేషన్ ఫామ్స్ని కలెక్ట్ చేసుకోవాల్సింది కాబట్టి ఫీల్డ్లో బిఎల్ఓలతో పాటు, సూపర్వైజర్లతో పాటు ఏఈఆర్ఓలు, ఈఆర్ఓలు అందరూ కూడా ఫీల్డ్లో ఉండి వర్క్ చేసి అంటే కరెక్ట్గా ఈ ఎలక్టోరల్ రోల్ని కరెక్ట్గా చేయాలన్నది ఇక్కడ దీని లక్ష్యం అన్నమాట. తర్వాత మళ్ళీ ఎవరైతే డ్రాఫ్ట్ రోల్లో 2002 దాంతో లింక్ లేదో వాళ్ళకి మళ్ళీ నోటీసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఏఈఆర్ఓస్ దాన్ని అడ్రస్ చేయడం జరుగుతుంది. ప్రతి ఓటరు ఎక్కడ కూడా మిస్ కావడం అన్నది జరగదు. జెన్యూన్ ఓటర్స్ మిస్ కావడం, ఇది ఒక మిస్కన్సెప్షన్ ఉంది మనకి పబ్లిక్లో. అది మీడియా ద్వారా కూడా వెళ్ళాల్సింది ఏంటంటే ఎక్కడ కూడా ఓటర్ని తీసివేయడం అన్నది జరగదు. ఏదో 2002లో ఉంచితేనే ఇప్పుడు ఉంటారట, లేకపోతే తీసేస్తారంట అన్న ఒక అభద్రతాభావం వస్తుంది. అది మీ ద్వారా కూడా తెలియజేయాలి. అలా ఎక్కడా కూడా ఎలిజిబుల్ ఓటర్ని తీయడం అనేది జరగదు. సో ప్రతి వారికి నోటీస్ ఇచ్చి, హియరింగ్ ఇచ్చి, వాళ్ళు ఏదో ఒక వాళ్ళ ఐడెంటిటీ కార్డ్ ప్రూఫ్ సబ్మిట్ చేయగానే మళ్ళీ వాళ్ళని ఎలక్టరల్ రోల్లో ఖచ్చితంగా చేర్చుతాం. ఓన్లీ ఇక్కడ లేని వాళ్ళని, డెత్ల్ని, యాబ్సెంటీస్ని, మైగ్రేషన్స్ ఇవి ఎప్పుడు తీసేయాల్సి వస్తుందో వాటిని తీస్తాం తప్పితే ఒక్కళ్ళు కూడా అడిషనల్గా ఎలిజిబుల్ ఓటర్ని తీయడం అనేది జరగదు. ఇది మాత్రం మీ ద్వారా ఖచ్చితంగా తెలియజేయాల్సిన విషయం. అపోహలకు గురి కాకండి, ఏదో ఓట్లు పోతాయనే అపోహలకైతే గురి కాకండి. అలాగే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడంలో కూడా ఎవరు ఏమి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మా బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో వారి ఇంటింటికి తిరిగి ఈ ఫారం మీ చేతికి ఇచ్చున్నారు. ఒకవేళ ఈ ఫాము మీకు ఫిల్ చేయడం రాకపోతే ఆ ఫిల్ చేసే బాధ్యత కూడా బిఎల్ఓకి అప్పచెప్పాం. దీంట్లో ఎటువంటి ఎవరు వివక్ష చూపించే అవకాశం కూడా లేదు. ప్లస్ ఇందులో ఈ ఫామ్ వెనక ఏమేమి
కాగితాలు ఇవ్వాలి అనేది కూడా ఈ వెనకే ఉంది తెలుగులో చక్కగా. ఇంతకు మించి ఏదైనా అదనపు సమాచారం అడిగే అవకాశం కూడా లేదు. ఈ మధ్య మాకేముందంటే ఏదో బ్యాంక్ అకౌంట్ అడిగారు, ఏదో సంథింగ్ ఒక అనవసరమైన అపోహలకు గురవుతున్నారు. అట్లాంటి ఏం అవసరం లేదు. 2002కి మీ కుటుంబం మీరు ఇక్కడ ఉండి మీరు ఓటర్గా ఉంటే ఎటువంటి ఎక్కువ ఆధారాలు సమర్పించాల్సిన అవసరమే లేదు. మా దగ్గర ఆల్రెడీ మ్యాపింగ్ అయి ఉంటే మీరు ఆధార్ కార్డు కూడా కంపల్సరీ కాదు. ఖచ్చితంగా అది ఒక మ్యాండటరీ కాలమేమి కాదు. మీరు ఇస్తానంటే మా వాళ్ళు తీసుకుంటారు. అదనపు సమాచారం అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని అనుకోకండి. దయచేసి మా సిబ్బందికి సహకరించండి. ఎట్టి పరిస్థితుల్లో ఇది మేము 14వ తారీఖు లోపు కంప్లీట్ చేయాలని ఉంది. మా సిబ్బందికి కూడా రాత్రి పగలు తిరగమని చెప్పాం. దయచేసి ఇక్కడ మళ్ళీ ఎవరో పొలిటికల్ వాళ్ళు వచ్చారు, లేకపోతే ఒక చోట కూర్చొని రాస్తున్నారు అనే ఒక అపోహ, ఒక చెడు అభిప్రాయం కలిగించొద్దని BLOలకి సలహా చెప్పాం. ఖచ్చితంగా డోర్ టు డోర్ మా వాళ్ళు తిరుగుతారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్గా పర్ఫెక్ట్గా ఎంత స్వచ్ఛంగా ఓటర్ జాబితా తయారు చేయాలో అంత స్వచ్ఛంగా తయారు చేస్తాం. దయచేసి అందరూ సహకరించాలని విజ్ఞప్తి. ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడాలంటే అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రజలు చొరవ చూపాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెనాలి పట్టణంలోని 1వ వార్డు హైస్కూల్ సమీపంలో గురువారం రాత్రి నిర్వహించిన సమగ్ర ఓటరు వెరిఫికేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరగాలంటే ఓటరు జాబితా ఖచ్చితత్వం ఎంతో అవసరమని తెలిపారు. పేర్లు, చిరునామాలు, వయస్సు వంటి వివరాల్లో పొరపాట్లు ఉన్నా, కొత్తగా ఓటు హక్కు పొందే యువత పేర్లు నమోదు కావాల్సి ఉన్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితాకు దూరం కాకుండా చూడటం రాజకీయ పార్టీలతో పాటు ప్రజల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఓటు హక్కు పరిరక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణతో సమానమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. 1, 2 వార్డుల్లో బూత్ వైజ్గా ఎవరైతే ఓట్లు నమోదు చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారో 2002 ఓటర్ లిస్టు, ఆ తర్వాత లేటెస్ట్గా ఉన్నటువంటి ఓటర్ లిస్టు రెండింటిని సింక్రనైజ్ చేసుకొని లేని ఓట్లు తీసివేస్తూ, అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన ఫామ్ ఏదైతే ప్రింటెడ్ ఫామ్లో ఆ ఓటర్ లిస్ట్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన ఏదైతే పైన సార్ నెంబరు, అదేవిధంగా పేరు, మిగతా మన కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఫిమేలు, మేలు, లేటెస్ట్ ఫోటో ఇవన్నీ కూడా చేసి సిగ్నేచర్తో కూడినటువంటి ఫామ్స్ కలెక్ట్ చేసి మన BLOస్తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ప్రప్రదంగా ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క ఉపయోగం, ఓటు యొక్క విలువ, ఓటు యొక్క గౌరవం, ఈ సమాజాన్ని మనం రాజ్యాంగబద్ధంగా కాపాడుకోవాలంటే ఓటు ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆ ఓటు విలువ, ఓటుని వినియోగించుకోవడం అనేది తెలియాలి. అందుకనే ప్రత్యేకంగా ఆ ఓటర్ లిస్టులో కూడా చనిపోయిన పేర్లు కానీ, తప్పులు ఉంటే కానీ వాటిలన్నింటినీ సరిదిద్దుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఓటరుగా ఎవరైతే ఈ భారతదేశంలో, మరి ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే ఉన్నామో భారతీయుడిగా వాళ్ళందరి ఓట్లు నమోదు చేసే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కూడా ఒక ప్రధానమైనటువంటి బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశవైపు ఈ ఓటర్లని నమోదు చేసే కార్యక్రమంలో పాల్గొంటుంది. ప్రత్యేకంగా ప్రతి ఒక్క ఓటరు కూడా ఓటర్గా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మరి ప్రత్యేకంగా 1, 2 వార్డుల్లో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నాకు హృదయపూర్వక తెనాలి మార్కెట్ సెంటర్లో పండ్ల వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులు శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. రోడ్లపై చిన్న స్థాయిలో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమను మున్సిపల్ సిబ్బంది తరచూ వేధిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారం చేస్తున్న సమయంలో మున్సిపల్ సిబ్బంది బండ్ల వద్దకు వచ్చి కాటాలు, ఇతర సామాగ్రిని తీసుకువెళ్లడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. రోజువారీ ఆదాయంపైనే ఆధారపడి జీవిస్తున్న తమ పరిస్థితిని అధికారులు అర్థం చేసుకోవాలని కోరారు. ఇలా తరచూ వ్యాపారాన్ని అడ్డుకుంటే కుటుంబాలను ఎలా పోషించాలి అంటూ పలువురు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న వ్యాపారులపై చర్యలు తీసుకునే ముందు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, జీవనోపాధికి ఆటంకం కలగకుండా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు. నా పేరు జేమ్స్ అన్న. మేము పళ్ళ వ్యాపారం చేస్తూ ఉంటాం తెనాలి పట్టణంలో. రోడ్డు పక్కన చిన్న చిన్న తోపుడు బళ్ళు పెట్టుకొని రోడ్డు పక్కన బతుకుతూ ఉంటాం. మా మీద మున్సిపాలిటీలో వెంకటరామయ్య అనే వ్యక్తి దౌర్జన్య
ఆరాయించుకోలేకపోతున్నాం. బాగా మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు. అతను మా దగ్గర నుంచి మా బళ్ళ మీద ఉన్న వస్తువులు, మా బళ్ళ మీద ఉన్న కాటాలు, లైట్లు, బళ్ళు తీసుకెళ్ళి మున్సిపాలిటీ ట్రాక్టర్లో వేసుకొని మున్సిపాలిటీ ఆఫీస్లో పెడుతున్నాడు. మరుసటి రోజు మేము వెళ్ళి అడిగితే ఆ వస్తువు మాకు రిపీట్ ఇవ్వట్లేదు. ఇవ్వకపోగా మేమేమంటామంటే మా వస్తువు తీసుకెళ్లేటప్పుడు మాకు ఇవ్వండి, దానికి మేమేదో తప్పు చేసాం కాబట్టి ఆ తప్పుకు పెనాల్టీ వేసి మా వస్తువు మాకు రిపీట్ ఇచ్చేయండి అని చెప్పి అడుగుతున్నాము. అడిగినందుకు నిన్న మా వస్తువులు తీసుకెళ్ళి మాకు ఇవ్వలేదు, నేను తేలేదు, అసలు నేను పట్టుకునే లేదు అంటున్నాడు. మీరు తీసుకెళ్లారు కదా, ఇది పిల్లోడి దగ్గర నుంచి మీరు తీసుకెళ్లారు, ఆ పిల్లోడు మీరే కదా తీసుకెళ్ళిందని మేము చెప్తే నేను తేలేదు అన్నాడు. మీకు మాట పెరిగి తను మా వస్తువుల మీద మీకు డబ్బులు ఇవ్వని వాళ్ళందరి మీద ఇలా చేస్తావా అని అన్నందుకు నన్ను కులదోషణ చేసి నా దగ్గర డబ్బులు ఇవ్వనందుకు నువ్వు ఎట్ట చేస్తాను, నేను చేస్తాను, నువ్వు ఎట్ట తెనాల్లో బతుకుతావో నేను చూస్తాను, నువ్వు ఎట్ట కాయలు అమ్ముకుంటావో నేను చూస్తానని చెప్పేసి నా మీద దౌర్జన్యం చేశాడు. నేను గతంలో అతనికి డబ్బులు ఇచ్చున్నాను, అతను డబ్బులు ఇచ్చి తీసుకొని ఉన్నాడు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నా దగ్గర వ్యాపారాలు సరిగా లేక నేను అతనికి ఇవ్వలేని పక్షాన అతను నా మీద దౌర్జన్యం ఎక్కువగా చేసి నన్ను డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. ఆ డిమాండ్ చేసిన పక్షంలో నేను వ్యాపారాలు సరిగా లేక ఇవ్వలేకపోయినందువల్ల అతను నా బళ్ళ మీద ఉన్న వస్తువులు, కాటాలు, లైట్లు ఇవన్నీ తీసుకెళ్ళి అవి ఇవ్వమని చెప్పి అడిగినందుకు నన్ను నిందించి కులదోషణ చేసి తిట్టి మమ్మల్ని, మా అక్కల్ని, అందరినీ, ఇంట్లో వాళ్ళందరి ఫ్యామిలీలందరినీ నీచంగా తిట్టాడు. తిట్టినందుకు నేను అతన్ని నా వస్తువులు నాకు ఇవ్వను అన్నందుకు ఇతను ఇట్లా చేస్తున్నాడు. అతను డబ్బులు ఇవ్వన ప్రతి వ్యక్తి మీద ఇలాగే డిమాండ్ చేస్తాడు. అతను డిమాండ్ చేస్తున్నాడు, ఫుట్పాత్ మీద బతుకుతున్నారు కదా, మీరు నాకు ఇస్తారా లేదా, లేకపోతే ఇక్కడ నుంచి తీసేయండి అనే రూల్ మాట్లాడుతున్నారన్న. మేమేంటంటే ఇక ఎప్పటి నుంచో ఇక్కడ బతుకుతున్నాం, 40-50 ఏళ్ళ నుంచి ఇక్కడ బతుకుతున్నాం కదా, ఇంకెళ్ళి ఏ పని చేసుకోలేము. అందుకని చెప్పేసి ఇక ఏళ్లతో మనం ఏడ గొడవ పడతాం, ఏడ పోటీ పడతాం, ఇట్లా రోడ్డు ఎక్కితే మళ్ళీ ఉన్న జీవనోపాధి కూడా పోయిద్ది అనే ఉద్దేశంతో మేము తను అడిగినప్పుడల్లా 500, 1000 ఎంత అడిగితే అంత డిమాండ్ చేస్తే అంత డిమాండ్ మేము ఇవ్వక తప్పట్లేదు. మేము ఇంతవరకు కంప్లైంట్ పాత వాళ్ళకి వీళ్ళకి చెప్పి ఉంచాము. వాళ్ళు కూడా అతనికి సపోర్ట్, వాళ్ళే పంపించారని చెప్తుంటే మేము ఎవరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలండి. అతనే ఏమంటాడంటే మేము కమిషనర్ పంపించాడు నేను వచ్చాను అని చెప్తాడు, మేడం గారు పంపించాను నేను వచ్చాను అంటాడు. ఇంకా వాళ్ళే పెద్దోళ్ళే మా మీదకి పంపించినప్పుడు మేము ఇంకెవరికి వెళ్ళి మేము మా బాధ చెప్పుకోవాలండి. నా పేరు మంగమ్మ సార్. గత 50-60 సంవత్సరాల నుంచి బతుకుతున్నాం సార్. ముసలా ముతక అందరం రోడ్డు మీద ఎండనక వాననక బతుకుతున్నాం. మా బతుకు తెరువు అదే సార్. ట్యాపకు వచ్చి మమ్మల్ని టార్చర్లు పెడుతుంటే సార్, మరి ఈ రకంగా ఆడవాళ్ళు అనుకోకుండా, మగవాళ్ళు అనుకోకుండా మా బతుకు తెరువు కోసం మేము బతుకుతున్నాం. మా పిల్లల కోసం ఎర్రటి ఎండలు వర్షం పడినా నుంచొని ఏంది పట్టించుకునే నాదుడు లేడు, అయినా కూడా మేము చాకిరి చేసుకుంటున్నాం. పావలా బేడ మా పిల్లల్ని తీసుకెళ్ళి గజ్జో నీళ్ళు పోషిస్తుంటున్నాం. తేపకు వచ్చి బల్లలు తీసేయండి, బండ్లు తీసేసేయండి, బల్లలు తీసేయండి అంటే మేము ఏ రకంగా బతకాలి సార్? ఎలా బతకాలి? మా పిల్లల్ని ఎలా పోషించుకోవాలి? మేము ఎలా పోషించుకోవాలి? మా పిల్లల్ని ఎలా బతకాలి? మాట్లాడితే హరాస్మెంట్ చేయటం, ఆడవాళ్ళు అనుకోకుండా హరాస్మెంట్ చేస్తే ఎలా? ముసలో ముతక అందరం ఉన్నాము, చిన్న పెద్ద అందరం ఉన్నాము, ఎర్రటి ఎండలో చాకిరి చేసి బతుకుతాము. మరి మేము మా పరిస్థితి ఏంటి? ఎవరికి చెప్పుకునే మేము మా పరిస్థితి ఎలా బతకాలి? గత 50 సంవత్సరాల నుంచి మేము బతుకుతున్నాము. రేపు ఫుట్పాత్ మీద ఇక్కడ కాయలు అమ్ముకుంటానండి, గాంధీ బొమ్మ దగ్గర. మా తండ్రిది కూడా ఇదే వ్యాపారం అండి. చిన్నప్పటి నుంచి ఇదే వ్యాపారం అమ్ముకుంటున్నాము. పోలీసులు తన్నులు తింటున్నాము, తిట్లు తిట్టించుకున్నాము. ఒకప్పుడు మేము చిన్నపిల్లప్పుడు పోలీసులు తన్నులు తిన్నాము, తిట్లు తిట్టించుకున్నాము. ఇదే మార్కెట్లో సస్తున్నాము, బతుకుతున్నాము. ఎట్టగొట్ట బతుకొని తీసుకుని మా పిల్ల మేము బతికించుకుంటున్నాం సార్. ఇక్కడ ఏం జరుగుతుందంటే గాంధీ బొమ్మ దగ్గర, ఈ ఎన్టీఆర్ బొమ్మ దగ్గర కానీ పక్కన కదని రోడ్డు మీదకి వస్తున్నారు మీరు అని చెప్పేసి ఊరికొరకనే వచ్చి మమ్మల్ని బెదిరించి మా బళ్ళు తీసుకెళ్ళి ఆఫీసులో పెట్టించి, అతను కాకుండా అతని అనుచర్యులు టాటర్లో ఒక 4 కుర్రోళ్ళని తీసుకొని వచ్చి ఒక రౌడీజంగా చేసి ఒక రౌడీలాగా చేస్తున్నారు. ఎవరు పంపించారంటే మమ్మల్ని పై నుంచి పెద్దవాళ్ళు పంపించారు, పెద్ద ఆఫీసర్లు పంపించారు. మీరు అడ్డం బళ్ళు తీసేయండి, ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని పెద్దవాళ్ళు పంపించారు అని మాకు ఆ మాట చెబుతున్నారు. అదేంటంటే వాళ్ళని కలవమని, వాళ్ళు మా ఒళ్ళు తీపించినప్పుడు మేము వాళ్ళు వెళ్ళి ఇంకేం కలిసి మేము ఇచ్చేసి ఏ సమాధానం అడుగుతాం? మేము తెనాలి పట్టణంలో ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. శ్రీ ఛత్రపతి శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బైక్ ర్యాలీకి సంబంధించిన కరపత్రాలను శుక్రవారం యాదవ సంఘ నాయకులు తాడిబోయిన శ్రీనివాసరావు,
తట్టుకుళ్ళ అశోక్ యాదవ్ తదితరుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం 4 గంటలకు తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ప్రారంభమై శివాజీ చౌక్ వరకు జరిగే బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెనాలి నియోజకవర్గ పరిసర ప్రాంతాల యువత, మేధావులు, ప్రముఖులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ధర్మ రక్షణ కోసం చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. శోభాయాత్ర బైక్ ర్యాలీకి ముఖ్య అతిథులుగా భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్, బీజేపీ ఎస్సీ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పనతాల సురేష్, తెలంగాణ హిందూ ధర్మరక్షణ ఫౌండేషన్ అధ్యక్షుడు చికోటి ప్రవీణ్ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఛత్రపతి శివాజీ స్మారక సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు మైలా హరికృష్ణ, యాదవ సంఘ నాయకులు దానబోయిన ప్రసాద్ యాదవ్, రాచావుల సాయిరాం, తాడిబోయిన సాయి, కోటేశ్వరరావు, ఆరాధ్యుల అంకమ్మరావు, మైలా నాగార్జున, బాలకృష్ణ, గోపాల్తో పాటు శివాజీ స్మారక సమితి సభ్యులు హనుమత్ ప్రసాద్, తోకల హరివెంకట్, మంచాల రత్నరాజు, ఉల్లంగంటి శ్రీనివాస్, రాచూరి ఫణికృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెనాల్లో తెనాలి మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి శివాజీ పట్టాభిషేకం సందర్భంగా దాదాపుగా తెనాల్లో ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నారు. ఇది 60 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. శివాజీ పట్టాభిషేకం సందర్భంగా ప్రతి సంవత్సరం చేసే ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు, అట్లాగే తెలంగాణ బీజేపీ మోర్చా సురేష్ గారు, అట్లాగే చికోటి ప్రవీణ్ కుమార్ గారు కూడా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గం నుంచి హిందూ బంధువులంతా కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నా. ఈ నెల 28/6/2026 సాయంత్రం 5 గంటలకి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి హిందూ సామ్రాజ్య దినోత్సవ పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసే విధంగా ఈ సంవత్సరం కూడా భారీ బైక్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ముఖ్య అతిథిగా బీసీవై పార్టీ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పంతాల సురేష్ గారు, హిందూ ధర్మరక్ష ఫౌండేషన్ చైర్మన్ శ్రీ చికోటి ప్రవీణ్ గారు ఈ యొక్క కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. కావున ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి హిందువుల మీద జరుగుతున్న దాడుల్ని ఖండించడం కొరకు గత కొన్ని సంవత్సరాలుగా హిందువుల ఇళ్లలో కొన్ని అన్య మతస్థులు అద్దెకుంటూ వారు మన ఇళ్లని దోచుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఎన్నో రకాలుగా లవ్ జిహాదీ పేరిట కూడా మన హిందూ మహిళల్ని ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. వీటిలన్నిటికీ పరిష్కారం హిందువుల ఐక్యత. హిందువులందరూ కులాలుగా విడిపోకుండా హిందూ మతాన్ని ఆచరిస్తూ, హిందూ మతాన్ని గౌరవిస్తూ హిందువులుగా జీవించాలనే యొక్క ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడి చేసిన ఆటో డ్రైవర్ను తెనాలి రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. రూరల్ ఎస్ఐ కె ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం తెనాలి మండలంలోని కొలకలూరు గ్రామానికి చెందిన బాలిక స్కూల్కు వెళ్లి వచ్చే క్రమంలో అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఉన్నం ఇమ్మానియల్ వెంటపడుతూ ఉండేవాడు. కొద్ది రోజులకు మాయమాటలు చెప్పి బాలికను తన ఇంటికి, తన అమ్మమ్మ ఇంటికి తీసుకువెళ్లి పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఇటీవల బాలికకు నలతగా ఉండటంతో కుటుంబ సభ్యులు వైద్యశాలకు తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలిక 4 నెలల గర్భవతి అని చెప్పారు. బాలిక, ఆమె తల్లిదండ్రులు ఈ నెల 22వ తేదీన పోలీసులను ఆశ్రయించగా రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసిన డీఎస్పీ జనార్దనరావు నిందితుడు ఇమ్మానియల్ను అరెస్టు చేశారు. బాలిక తల్లిదండ్రులను కొందరు మధ్యవర్తులు బెదిరించడంతో వారు కొలకలూరు వదిలి గుంటూరు వెళ్లి అద్దె ఇంట్లో నివసిస్తున్నారని తెలిపారు. ఇమ్మానియల్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, మధ్యవర్తులపై కేసు దర్యాప్తు జరుగుతోందని, త్వరలో ఇందులో ప్రమేయం ఉన్న మరికొందరిని అరెస్టు చేస్తామని ఎస్ఐ ఆనంద్ వివరించారు. కొలకలూరు గ్రామానికి చెందిన మైనర్ బాలిక 9వ తరగతి చదువుతూ ఉంది. అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఉన్నం ఇమానియల్ ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి పలుమార్లు అమ్మాయిపై లైంగిక దాడి చేసినాడు. ప్రస్తుతం ఆ అమ్మాయి 4 నెలల గర్భిణిగా ఉన్నది. ఆ అమ్మాయి బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు అధికారిగా శ్రీ తెలంగాణ డిఎస్పీ శ్రీ జనార్దనరావు గారు దర్యాప్తు అధికారిగా ఉన్నారు. ఈరోజు ఐఓ గారు కేసులో మొదటి ముద్దాయి అయిన ఉన్నం ఇమానియల్ను నందివెలుగు జంక్షన్లో అరెస్ట్ చేసి కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేయగా 14 రోజులు రిమాండ్ విధించగా గుంటూరు జైలుకి తరలిస్తున్నాము. ఈ కేసులో ఇంకా ఉన్నం ఇమానియల్ యొక్క కుటుంబ సభ్యులు మరియు అతని స్నేహితులు, అదేవిధంగా మైనర్ బాలికను ఎలాంటి కేసులు పెట్టొద్దని మధ్యస్థం చేసి వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు ఊరిని వెళ్ళిపోవడానికి కారణమైన మరికొంతమందిని కూడా కేసులో దర్యాప్తు చేసి త్వరలో అరెస్ట్ చేస్తామని తెలియజేస్తున్నాము.